హాయ్ ఫ్రెండ్స్. అసలు ఈ గ్రూప్ వన్లో ఎటువంటి పోటీ ఉండబోతుంది, ఉండవచ్చు, అలాగే విజయావకాశాలు ఎంత ఉంటాయి, ఇలాంటి విషయాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. బేసిక్గా క్యాలెండర్ ఇవ్వటం వలన నేను గమనించాను, చాలా మంది స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ రాస్తే గట్టిగా చాలు, మనం అంతకన్నా ఎక్కువ రాయలేము ఆ క్యాలెండర్ సిస్టమ్ వల్ల. సో అటువంటి నేపథ్యంలో ఈసారి గ్రూప్ వన్ పరీక్షకి సంఖ్యరీత్యా పోటీ బాగా తగ్గే అవకాశం ఉంది. అప్లై చేయొచ్చు, కానీ సిన్సియర్గా పరీక్ష రాసే వారి సంఖ్య తగ్గుతుంది. అయితే అదే సమయంలో పోటీ క్రీమ్ అభ్యర్థుల మధ్య ఉంటుంది. ఎందుకంటే గతంలో గ్రూప్ వన్ రాసేవాళ్ళు, గ్రూప్ టూ రాసేవాళ్ళు, జేఎల్ రాసేవాళ్ళు, ఏది వీలైతే అన్ని రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది అన్ని పరీక్షలు మనం రాయలేం కాబట్టి ప్రధానంగా నిరుద్యోగులైతే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ గ్రూప్ టూ మీద దృష్టి పెడుతున్నారు. డిఎస్సి కొట్టో ఇంకోటి కొట్టో సెటిల్ అయిన అభ్యర్థులు, లేదా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తోటి సివిల్స్లో ఉన్నవాళ్ళు, లేదా నెక్స్ట్ రాబోయే 2 క్యాలెండర్‌లో అయినా నా నా యొక్క ఎబిలిటీ ఏమిటి అని పరిశీలించుకోవాలనే ఫ్రెషర్స్, అలాగే మొన్న ఇంటర్వ్యూకి వరకు వచ్చి జస్ట్ మిస్ అయిన సీనియర్లు, వీళ్ళు మాత్రమే ఉండబోతున్నారండి సీరియస్‌గా. అందువలన సంఖ్య తగ్గబోతుంది. అదే సమయంలో ఉన్న అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. కొంతమంది ఫ్రెషర్స్ అడుగుతున్నారు, సార్ మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే కోపప్ చేయగలమా అని. నేను ఒక సన్నివేశాన్ని మీకు చెప్తాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారనేది కాదు, మీ గ్రాస్పింగ్, మీ ఎక్స్పోజర్, మీ హార్డ్ వర్క్, మీ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కలిస్తే గ్రూప్ వన్. ఇందాక చెప్పిన లక్షణాలతో పాటు టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒక రకంగా గ్రూప్ వన్లో కంటెంట్ యొక్క పాత్ర కంటే ప్రజెంటేషన్ పాత్ర బలంగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. కాబట్టి మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు అనేది కంటే, ఎంత కాలం నుంచి చదువుతున్నారు అనే దానికంటే, ఉన్న కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, ప్రశ్నల్ని ఎలా అర్థం చేసుకున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒకసారి సక్సెస్ వస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది. ఒక గ్రూప్ టూ అభ్యర్థి కొన్ని కేటగిరీల్లో, అది కూడా గ్రూప్ వన్ అవటానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. డైరెక్ట్గా మీరు గ్రూప్ వన్ అవటం అంటే ఆ 15 నుంచి 20 సంవత్సరాలు పొదుపు చేసుకున్నారన్నమాట. అంటే మీ రిటైర్మెంట్ నాటికి మంచి పోస్ట్లో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 5 నుంచి మెంటార్షిప్ ఓన్లీ 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక అంతకన్నా చేయటానికి కూడా టైం లేదు. ఓకే, ఇప్పటి నుంచి లాంగ్ ప్రిపరేషన్లో మనం వెళ్తే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. 5th రోజున మనం కలిసినప్పుడు మిగతా విషయాలు చర్చించుకుందాం.